పెన్షన్లకు అధికార గ్రహణం. శ్రీ సత్యసాయి జిల్లాలో పలువురికి పెన్షన్లు నిలిపేత. కాకినాడ జిల్లా ఎల్డీపేటలో 18 మందికి ఆపేసిన టీడీపీ నేతల ఫిర్యాదులే కారణమట. సుగాలీలకి ఇంత అన్యాయం చేస్తారా? నా కుమార్తె నందివర్ధిని బాయికి తలసేమియా పెన్షన్ వస్తుంది. పాపను ఎత్తుకున్న నా భార్య 3 రోజుల పాటు సచివాలయం చుట్టూ తిరిగింది. టీడీపీ వాళ్ళని కలిసి ఫోన్ చేయిస్తేనే ఇస్తామని చెప్పారట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో, అన్ని సార్లు కాదు, కొన్ని సార్లు, కొన్ని ఏరియాల్లో, కొన్ని మండలాల్లో, కొన్ని గ్రామాల్లో అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు భాగంగా ఇట్లాంటివి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి ఫోన్ చేయిస్తేనే పెన్షన్ ఇస్తామని గ్రామ సచివాలయ అధికారులు చెప్పారట. లోకల్ లీడర్ల ప్రెజర్ ఉందని వాళ్ళను కలవాలని సెక్రటరీ ఎంపీడీఓ చెప్పడం అన్యాయం. సుగాలీలకి ఇంత అన్యాయం చేస్తారా? గతంలో సుగాలి గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పందించి నందివర్ధిని బాయికి బాసరాగా నిలవాలని చెప్పి ముత్యాల నాయకట వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. నా కుమార్తె నందివర్ధిని బాయికి తలసేమియా పెన్షన్ వస్తుంది. పాపను ఎత్తుకుని వాళ్ళ భార్య 3 డేస్ నుంచి తిరుగుతుందట పెన్షన్ కోసం. సెక్రటరీ ఎంపీడీఓది వాళ్ళు ఒకటే చెప్తున్నాడు, లోకల్ తెలుగుదేశం లీడరు ఫలానా ఆయన ఉండు, ఆయనతో ఫోన్ చేయించండి, ప్రెజర్ ఉంది, మాకు ఒత్తిడి చేస్తున్నారు, పెన్షన్ ఇవ్వద్దని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్పుకుంటారో, ఏం బదులాడుకుంటారో, కాళ్ళు పట్టుకుంటారా, గడ్డం పట్టుకుంటారా, కానీ వాళ్ళ నుంచి ఫోన్ వస్తేనే మీ పెన్షన్ ఇస్తామని ఒక కండిషన్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో సంబంధం ఏంది? పెన్షన్ ఇచ్చేది ప్రభుత్వం, ప్రభుత్వం ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్మును ప్రభుత్వ అధికారుల ద్వారా పంపిణీ చేసే పెన్షన్ని తెలుగుదేశం పార్టీకి లింకు పెట్టిండి చంద్రబాబు నాయుడు గారు. ఈ లింకులోనే అర్థం ఉంది. ఇక ఈ లింకు ఈ నెలతోనే పోదు. ఈ 5 సంవత్సరాలు ఈ లింక్ ఉంటూనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి చిట్టి తెచ్చుకోవాలి, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి ఫోన్ చేయించితేనే పెన్షన్ ఇస్తా అనే పరిస్థితి ఇప్పుడు కొంతమంది దగ్గర ఉంది. ఇది స్ప్రెడ్ అయ్యి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ పాత్రను పరిమితం చేయకపోతే ఇది ప్రమాదం. గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల సిఫార్సు, ఇంకో పార్టీ నాయకుడి సిఫార్సు, ఎమ్మెల్యేనో, ఎంపీనో, సర్పంచో, ఎంపీటీ సిఫార్సును ఎక్కడ అడగలే. వాలంటరీ డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చుడు బదులు గ్రామ సచివాలయం, ఎంపీడీ ఆఫీసుల చుట్టూ పిల్లల్ని ఎత్తుకొని, హ్యాండిక్యాప్స్ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతుంటే పట్టించుకున్న నాదులు లేకపోగా వాళ్ళని ఇంకా ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని ఫోన్ చేయించు, నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుడి నుంచి చిట్టి రాంచకరా, నువ్వు కాళ్ళు పట్టుకుంటావా, గడ్డం పట్టుకుంటావా, ఏం చేస్తావో, మాకు ఫోన్ వస్తే తప్ప ఇయ్యలేము, ప్రెజర్ ఉందని. ఏం ప్రెజరు? ఎందుకు ప్రెజర్ చేస్తారు? తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెజర్ చేస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అవినీతి రహిత పాలన ఎడిపోయింది. ఇదే సుగాలీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పదే తలసేమియా వ్యాధి గురించి, కిడ్నీ వ్యాధిగ్రస్తుల గురించి, డయాలసిస్ బాధితుల గురించి అనేక సార్లు మాట్లాడిండు. ఇవాళ అట్లాంటి ఇబ్బంది పెడుతుంటే మీరు ఇచ్చిన పెన్షన్ కూడా అక్కడ పంపిణీ చేయకుండా అడ్డుకుంటుంటే ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు అని బాధితుడే డైరెక్ట్గా అడుగుతున్న పరిస్థితి. ఇది ఒక రకంగా పెన్షన్ల పైన అయితే పెన్షన్లకు అధికార గ్రహణం అంటే అధికార పార్టీ గ్రహణం పట్టింది. ఆ గ్రహణాన్ని తొలగించాలంటే దీంట్లో స్పందించే అవకాశం ఉన్నది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు దీనిపైన మాట్లాడితేనే దానికి విలువ ఉంటుంది, శాంటిటీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పరిస్థితి లేదు, మాట్లాడలేదు. కాబట్టి మీరు మాట్లాడాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. మీరే అన్నారు మేమే అధికార పక్షం, మేమే ప్రతిపక్షం అని చెప్పి. మీరు ఇవాళ ప్రతిపక్ష పాత్ర దీంట్లో పోషించాలి. మీరు ప్రతిపక్ష గొంతు వినిపించాలి. ఎందుకంటే ప్రజల పక్షం గొంతుని, ప్రజల గొంతుని మీరు వినిపిస్తేనే ప్రభుత్వానికి కనువింపు కలిగిద్ది. ప్రభుత్వంలో మీరు కూడా ఒక భాగం ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం చేయాలి. చాలా చోట్ల ఆగుతున్నాయట పెన్షన్లు పంపిణీ చేయకుండా. ఈ అధికార గ్రహణాన్ని తొలగించాలంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమైంది.